రోమా సంఘము నేర్పు పాఠాలు. ఏమండి? రోమా సంఘము నేర్పు పాఠాలు. ఈ పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. కదా? రోమా సంఘం బైబిల్‌లో మరి కొన్ని సంఘాలను ఉద్దేశించి పౌలు గారు పత్రికలు రాశారు. ఏవండి? కొన్ని ప్రాంతాలలో ఉన్న దేవుని సంఘాలకు పౌలు గారు పత్రికలు రాశారు. ఆ పత్రికలలో ఒక పత్రికే రోమా పత్రిక. ఏవండి? ఈ రోమా పత్రిక ఒకసారి మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే పైన టైటిల్ ఏమని ఉందండి? అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. బైబిల్ ముద్రించిన వారు కూడా ఈ పత్రిక రోమీయులకు పౌలు గారు రాశారు కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక అని మనం చదువుతున్నాం. అక్కడ రాయబడిందే కాదు కానీ మనం కూడా పరిశీలన చేయాలి. ఎవరు ఈ పత్రికను రాశారు? ఎలా? ఆ పత్రిక మొత్తం చదివితే ఆ పత్రిక రచయిత ఎవరో కూడా మనకి అర్థమవుతుంది. అంటే ఇలా రాయబడిన లేఖనాలను పరిశీలించే మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పత్రిక రాసే సమయానికి మీరు బ్రతికి లేరు, నేను బ్రతికి లేను. ఎప్పుడు అది రాయబడింది? సుమారుగా క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలోనే, అంటే క్రీస్తు శకం 60-70లో, అంటే క్రీస్తు తర్వాత, అంటే 70 లోపే ఈ పత్రిక రాసి ఉండవచ్చు. ఇప్పుడు 2025లో మనం ఉన్నాం. అంటే సుమారుగా 2020 సంవత్సరాల క్రితం రాయబడిన పత్రిక. మరి ఆ టైంలో ఎవరు రాశారు? ఏమండి? ఆ పత్రిక ఎలా రాయబడింది? ఇదంతా మనకి తెలియకపోవచ్చు. కనుక మనం దాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పత్రికను మనము చదవాలి. చదవకపోతే రాదు, అర్థం కాదు. కనుక నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం మనం ఎంతవరకు ఈరోజు ఆలోచిస్తాము. రోమా సంఘం గురించి తెలియాలంటే ఈ రోమా అనే ఈ పేరు, ఈ రోమా అనే ఈ పట్టణం, ఏమండి? రోమా అనేది ఒక పట్టణం. ఈ పట్టణం అనేది ఎక్కడుంది? ఈ వివరాలను కూడా మనం ఆలోచన చేద్దాం. ఏమండి? ఈ రోమా పట్టణం అనేది ఎక్కడుంది ప్రపంచ పట్టణంలో? ఇప్పుడు అప్పుడు ఆ పట్టణం ఎలా పిలువబడుతుంది? ఈ వివరాలను కొంచెం మనం మనసు పెట్టి ఆలోచిద్దాం. ఇది రోమా అనగా ముందు ఇది ఒక పట్టణం. ఈ పట్టణం ఇటలీ దేశానికి రాజధాని. ఇటలీ అనే ఒక దేశం ఉంది. ఆ దేశానికి రాజధాని రోమా. ఇటలీ అనే దేశానికి రాజధాని. ఒకప్పుడు ఈ పట్టణం ప్రపంచ రాజధాని కూడా. ఇప్పుడు ఇటలీ దేశానికి రాజధాని. అంతకుముందు ఒకప్పుడు ప్రపంచాన్ని రోమీయులు పరిపాలన చేసేటప్పుడు ప్రపంచానికి రాజధాని. దేశానికి ముఖ్య పట్టణాన్ని రాజధాని అంటారు, ఇంగ్లీష్లో క్యాపిటల్ అంటారు. అలాగే రాష్ట్రానికి కూడా ముఖ్య పట్టణము ఉంటుంది. మనది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య పట్టణం హైదరాబాద్. ఇంతకు ముఖ్య పట్టణంలో ఏం జరుగుతాయి? ముఖ్యమైన పనులు ఉంటాయి. ముఖ్యమైన అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రితో సహా అక్కడే ఉంటాడు. అందుకే అది ముఖ్య పట్టణం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? ముఖ్య పట్టణంలోనే ఉంటాడు. అధికార ప్రభుత్వాలు అన్ని కేంద్ర ఆఫీసులు ఎక్కడుంటాయి? ముఖ్య పట్టణంలోనే ఉంటాయి. అలాగే ఇటలీ దేశానికి రాజధానిగా పిలువబడుతున్న రోమా పట్టణం, ఇటలీ దేశానికి రాజధాని రోమా అయితే నేడు ఒకప్పుడు ఈ రోమా ప్రపంచ రాజధాని. ఎందుకంటే ఈ రోమా పట్టణంలోనే రోమా సంఘం స్థాపించబడింది. కథ కాదు ఇది, నిజమే ఇది.
కథ, బైబిల్ కథ కాదు. నిజం. రోమా పట్టణం ఉంది. రోమా పట్టణంలో రోమా సంఘం ఉంది. ఆ రోమా సంఘములో సభ్యులే క్రీస్తును అంగీకరించిన వారు. అక్కడ సంఘం ఏర్పడింది. దాని చరిత్రను మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. రోమాలో ఉన్న సంఘము నేర్పు పాఠాలు. కనుక రోమా సంఘం అనేది ఎలా ప్రారంభించబడింది? రోమా సంఘము ప్రారంభించబడటానికి కారణం ఎవరు? ఇది మొదటి భాగంలో మనం ఆలోచిద్దాం. రోమా అనే పేరు ఒక పట్టణం పేరు. ఆ పట్టణము ముఖ్య పట్టణము. ఆ పట్టణము ఇటలీ దేశానికి రాజధాని. మన కేంద్ర రాజకీయాలను మనం ఆలోచిస్తే ఏమంటే బైబిల్ చదివేవారు, నేను చాలా సార్లు చెప్పాను. ఏదో మనం 4 గోడలకు పరిమితం అవ్వద్దు. రాజకీయాలు కూడా తెలియాలా. కేంద్ర రాజకీయాల్లో ఇటలీ దేశ వనిత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ వనిత పేరేంటి? సోనియా గాంధీ. రైట్. చెప్పాను. ఆవిడ ఇటలీ దేశ పౌరురాలు. ఇటలీ దేశంలో ఉన్న సోనియా గాంధీని, ఆవిడ భర్త పేరు రాజీవ్ గాంధీ. ఇప్పుడు అంటే మీకు ఇటలీ దేశం గురించి బలంగా గుర్తుండడానికి నా ప్రయత్నం. ఇటలీ దేశములో రాజధానిగా నేటికి రోమ్ పట్టణం ఉంది. రోమా పట్టణం. కానీ ఒకప్పుడు ఈ రోమా పట్టణము ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సామ్రాజ్యం, 4వ సామ్రాజ్యం. ఆ 4వ సామ్రాజ్యానికి ముఖ్య పట్టణము ఈ రోమా పట్టణం. ఏమండి? అర్థమైందా? హ్మ్. అంటే పట్టణము ఎంత బలమైనదో మనకు అర్థం కావాలి. ఆ పట్టణంలో సంఘ స్థాపన ఎంత కష్టమో కూడా మనకి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఢిల్లీ ఎళ్లి నువ్వు సువార్త చెప్తే ఎవరైనా వింటారా? నువ్వు నువ్వు ఇక్కడున్న మీలో ఎవరైనా నేను ఢిల్లీ ఎళ్లి సువార్త చెప్తానంటే ఎవరైనా వింటారా? నేను చెప్తానండి, కానీ వినరండి అంటే, నువ్వు చెప్పింది కూడా వినరు. ఎందుకు తెలుసా? నీకు హిందీ రాదు కాబట్టి. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఢిల్లీలో నువ్వు సువార్త చెప్పాలంటే ఆయన నమ్మకపోని నీకు సువార్త చెప్పడమని రావాలి కదా, దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వం వద్దులేండి, ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీకి వెళ్ళి ఒక హిందీ హిందీ మాట్లాడతారు అక్కడ. ఒక అతనికి నువ్వు సువార్త చెప్పాలి యేసు గురించి. అక్కడెళ్ళి నువ్వు యేసు నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇది నమ్మంటే ఆయన అంటాడు క్యా హై, కౌన్ హై తుమ్ ఎవరు అంటాడు. అంటే అక్కడ మనం తెలుగు వాళ్ళం అక్కడికి వెళ్ళి సువార్త చేయాలంటే ముందుగా నీకు రావాల్సింది ఏంటో తెలుసా? భాష. భారతదేశానికి రాజధాని రోమా పట్టణము. ఇటలీ దేశానికే రాజధాని కాదు, ప్రపంచ దేశాలకు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన రోమా అంపైరిజం అంటే రోమన్స్ అంపైరిజం. వాళ్ళు రోమా పట్టణమును కేంద్రంగా చేసి పరిపాలన చేశారు. అది రోమీలో ప్రవాస స్థానం అంటారు. రోమా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు రోమా పట్టణంలో ఉంటారు. రోమీలు ఉన్న ప్రాంతం నాకు తెలుసు. అక్కడ వాక్యము ఆ రోజు వాళ్ళకి వాక్యం అందాలంటే, వాళ్ళు వాక్యము వినాలంటే అధికారిక భాష వాళ్ళకు కూడా ఉంటుంది. మేబీ రోమా అనేది భాష కూడా ఉండొచ్చు. రోమా భాష అంటే అధికారికమైన భాషలో. ఈరోజు ఇంగ్లీష్ వచ్చింది కానీ ఒకప్పుడు లాటిన్, గ్రీక్ భాషలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న భాషలు. కనుక సంఘము స్థాపించబడడానికి అక్కడ ఎంత బలమైన పునాది వేయబడిందో దాని చరిత్ర మనకు తెలియాలి. ఈ రోమా పట్టణ చరిత్ర. రైట్. ఇప్పుడు ఈ రోమా పట్టణము, ఇంతకీ రోమా పట్టణం అనే పేరు కూడా ఎలా వచ్చింది? ఏమండి? రోమాకి రోమా పట్టణం అనే పేరు ఎలా వచ్చిందంటే రాసుకోండి, తెలియాలి. క్రీస్తు పూర్వం 753లో సుమారుగా అండి, 753 క్రీస్తు పూర్వం అంటే యేసు పుట్టక ముందు 753లో ఈ పట్టణం ఏర్పడింది. ఈ పట్టణానికి రోమ్లెస్ అనే వ్యక్తి ద్వారా ఆ పేరు వచ్చింది. ఎందుకంటే రోమ్లెస్ అనే వ్యక్తి ఆ పట్టణంలో ఏమండి రాజు కావచ్చు, లేదా సైన్యాధిపతి కావచ్చు. సైన్యాధిపతి దాదాపుగా, ఎందుకంటే రోమా పట్టణానికి ముందు గ్రీకులు పరిపాలించారు. రోమీలకు ముందు గ్రీకులు పరిపాలించారు. ఆ గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. మొత్తానికైతే రోమ్లెస్ అనే ఒక వ్యక్తిని బట్టి రోమా పట్టణానికి రోమా పట్టణం అనే పేరు వచ్చింది. ఓకేనా? క్రీస్తుకు పూర్వం 753లో ఉన్న పట్టణం అంటే బలమైన
చరిత్ర కలిగిన పట్టణం. అర్థమైందా? బలమైన చరిత్ర కలిగిన పట్టణం. ఓకే. ఇప్పుడు ఇది రాజధాని కాబట్టి అనేక జాతుల వారు ఖచ్చితంగా నివసిస్తారు. ఢిల్లీలో కూడా ప్రతి ఒక్కడు ఢిల్లీలో ఇల్లు కావాలనుకుంటాడు. అంటే డబ్బున్న వాళ్ళు అనేక జాతుల వారు ఢిల్లీలో ఇల్లు ఉందంటే చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం భారతీయులుగా. అలాగే ప్రపంచంలో ఆ రోజు రోమా పట్టణం బాగా డెవలప్డ్ పట్టణం. ఒక ఒక సామెత ఉండేదండి సామెత. ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్ అనేవాళ్ళు ఇంగ్లీష్‌లో. ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్. తెలుగులో నువ్వు ఏ రోడ్డు గుండా వెళ్ళినా ఖచ్చితంగా రోమాకెళ్తావు. అంటే అంతేనా కదా! ఏ రోడ్డైనా రోమా పట్టణానికి వెళుతుంది అనే విధంగా ఏవండీ మార్గం రోడ్డు వ్యవస్థ ఉంది ఆ పట్టణానికి. ఎప్పుడది? ఇప్పుడు గాదు. క్రీస్తుకు పూర్వమే. ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్ అన్నారు. అంటే ప్రపంచానికి కేంద్రంగా ఉండి పరిపాలించిన పట్టణం కదండీ! కనుక అంత గొప్ప పట్టణం ఇది. అనేక జాతుల మనుషులక్కడ నివసిస్తారు. ఇప్పుడు రోమా సంఘమునకు మన పౌలు గారు రాసిన పత్రికను మనం చూసినప్పుడు, ఈ రోమా సంఘమునకు పత్రికను పౌలు గారు రాశారు. ఈ రోమీయులకు రాసిన ఈ పత్రికలో ప్రధానంగా మనం చూస్తే, వాళ్ళకి పత్రిక రాశారంటే రోమాలో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. అదే కదండీ! మొదటి వచనం చదవండి ఇప్పుడు. యేసుక్రీస్తు దాసుడును రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయునది అన్నాడు. అంటే ఈ పత్రిక రోమాలో క్రీస్తును నమ్మి బాప్తిసం పొందిన పరిశుద్ధులకే రాసిన పత్రిక. మనకు క్లియర్. అంటే ఈ పత్రిక రాసే సమయానికే రోమా పట్టణములో క్రైస్తవులు ఉన్నారు. అంతే కదా! క్రైస్తవులు ఉన్నారు. నెమ్మదిగా మనం ఆలోచిస్తున్నాం. అంటే రోమా పట్టణములో అప్పటికే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ రోమా సంగమునకు క్రీస్తును గూర్చిన సువార్త తీసుకొని వెళ్ళింది ఎవరు? ప్రశ్న నంబర్ 2. ఈ రోమా సంఘములో సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించింది ఎవరు? వెంటనే మనకేమొస్తది? పౌలు గారని వస్తది. అదే మనం వెళ్ళాలి. ఇక్కడ పౌలు రాసిన పత్రిక అన్నాడు గానీ, పౌలు గారు ఆ పత్రిక రాశారే తప్ప, పౌలు గారు అక్కడ సంఘాన్ని స్థాపించినట్టు ఎంతవరకు ఉందో మనం చూద్దాం. అదే చరిత్ర అంటారు. ఎందుకంటే బైబిల్ చరిత్రను మనం ఆలోచించాలి. ఎందుకంటే బైబిలు చరిత్ర గ్రంథం అండి. కథల పుస్తకం కాదు. బాలమిత్ర, చందమామ కథల పుస్తకం కాదు. చరిత్ర అంటే ఏవండీ చరిత్ర గురించి మన గతంలో జరగాలి ఖచ్చితంగా. గతంలో ఉన్నది కాబట్టే ఆ ఉన్నదాన్ని వర్తమానంలో మనం మాట్లాడుతున్నాం. గతంలో ఉన్న పట్టణం ఇది. గతంలో ఉన్న పట్టణములో క్రైస్తవ్యం ఎలా స్థాపించబడింది? మహాపట్టణం రోమా. ఆ పట్టణం మహాపట్టణంకి ఎందుకు వెలసిల్లింది అది కూడా మనం చూస్తే, నది పరివాహక ప్రాంతాల్లో పట్టణం ఉంటే, ముఖ్యంగా చరిత్రలో మనం ఆలోచిస్తే నదుల పక్కనున్న పట్టణాలు త్వరగా డెవలప్ అయినట్టు మనం బైబిల్ చరిత్రలో గాని, ప్రపంచ చరిత్రలో గాని మనం చూడొచ్చు. ఎందుకు చెప్పమంటారా? రవాణా వ్యవస్థ ఏ పట్టణానికి ఉంటుందో ఆ పట్టణం వెల్ అండ్ బాగా త్వరగా డెవలప్ అయిద్ది. నది ప్రక్కన ఉంటే రవాణా వ్యవస్థ ఏంటి? సముద్ర మార్గం గుండా, నదుల గుండా ప్రయాణాలు. అప్పుడు విమానాలు లేవు. అలానే లారీలు, బస్సులు ఉన్నా ఒకవేళ లేవు కానీ ఉంటే వెళ్ళడానికి లారీ, బస్సు వెళ్ళడానికి ఏముండాలి? రోడ్డు ఉండాలి. గాలిలో తేలవు కదా అవి. పోనీ గాలిలో తేలే విమానాలు ఏమైనా ఉన్నాయా అప్పుడు? లేవు. అప్పుడు ఒక దేశం నుండి మరో దేశానికి గూడ్స్ సరుకులు వెళ్ళాలంటే ఎలా వెళ్ళేది? సముద్ర మార్గము, షిప్పింగ్, ఓడల ద్వారానే. కనుక నది పక్కన ఉన్న పట్టణం త్వరగా డెవలప్ అయింది. అందులో సెంటర్ ఆఫ్ అంటే దేశంలో ఒక సెంటర్‌గా
కేంద్రంగా పిలువబడుతున్న రోమ పట్టణంలో టైగర్ అనే ఒక నది, ఆ నది పక్కనున్న ఈ పట్టణం రవాణా వ్యవస్థకు బహు అనుకూలంగా ఉంది. రవాణా వ్యవస్థకు బహు అనుకూలంగా ఉంది కాబట్టి త్వరగా ఆ పట్టణం డెవలప్ అయింది. ఆ పట్టణం కేంద్రంగా పిలువబడింది. రైట్. ఇప్పుడు మనము ఆ రోమాలో ఉన్న క్రీస్తు సంఘ బిడ్డలు, రోమాలో ఉన్న క్రీస్తు సంఘ బిడ్డలు లేదా పరిశుద్ధులకు పౌలు గారు పత్రిక రాశారు. మరి ఆ రోమ పత్రిక రాసే సమయానికి క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులకు సువార్త ఎలా వెళ్ళింది అన్నది మనం ఆలోచిస్తున్నాం. అక్కడ సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఈ 2 మనం అంటే రోమాలో ఉన్న క్రీస్తు సంఘ స్థాపన. ఎందుకంటే రోమాలోని కాదండి, ప్రపంచంలో ఎక్కడున్న క్రీస్తు సంఘాలుగానే ఆ రోజు పిలువబడ్డాయి. ఈ రోజు కూడా అలానే పిలువబడాలి. ఇదే రోమపత్రికలో పౌలు గారు వివరణిస్తూ 16వ అధ్యాయము రోమపత్రిక 16వ వచనం. ఒకసారి ఈ సందర్భాన్ని కూడా చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే హ్మ్. ఆ! పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. ఏమంటే చివరి అధ్యాయంలో వందన వచన సమర్పణ అధ్యాయం. ఏమంటున్నాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. ఏవండి? ఆ రోజు పౌలు గారు రోమాలో ఉన్న వారికి వందన సమర్పణగా రాసిన మాటల్లో ముందు మాట పవిత్రమైన ముద్దు పెట్టుకొని. అంటే వందనాలు చెప్పే ముందు ఏం చేయాలట? ముద్దు పెట్టుకోవాలి. ఎక్కడ? మనం గాదు. వాళ్ళ పద్ధతది. నీకు తెలుసో లేదో? చాలామంది ఇటువైపు అంటే ఈ ప్రాంతాల వారు ఏవి మన ఇండోనేషియా ప్రాంతం, ఇటు ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడైనా స్త్రీ పురుషుని కనపడిన వెంటనే ఇలా హగ్ చేసుకుంటారు ఇలా. వాళ్ళ పద్ధతది. వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళకి చెప్పాడు, మనకి కాదు. మనం మాత్రం ఒకటి చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? వందనాలు చెప్పుకో. మనకి ఇది కూడా బరువే. వందనాలు కూడా చెప్పాం మనం. ఎవరికి? నీ తోటి సహోదరులకే. నాకు కాదులేండి. నాకు చెప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకి ఎలాగో గౌరవం లేదుగా సేవకుడంటే. సేవకుడే కదండి. అసలు పక్కనోడికి వందనాలు చెప్పాలి. నీ తోటి సంఘ సభ్యుడు కనిపిస్తే మొదట నువ్వు చెప్పవలసిందేంటో తెలుసా? వందనాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ కాదు. అది ఇంగ్లీషు. నీకు తెలుగొచ్చుగా. ఆయన ప్రైజ్ ది లార్డ్ ఏంటంటే దేవుని స్తుతించు బ్రదర్ అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదే కదా! ప్రైజ్ అంటే గొప్ప చేయడం. ది లార్డ్ దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు కనపడి దేవుని గొప్ప చెయ్యి అని చెప్పావనుకో, నువ్వేమంటావు? నువ్వు చెయ్యి అంటావు. నువ్వు అంతే కదా! ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే అవతలోడు ఏమంటారు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. ఎవరు చేస్తారు ఇద్దరిలో? ఎవరు చెయ్యరు. ఇంతకీ ప్రైజ్ ద లార్డ్ అని ఆ గాడ్ ఏమనుకోవాలి? మన ప్రభువు ఏమనుకోవాలి? ఈళ్ళు నన్ను ప్రైజ్ చేయరు ఈళ్ళు. వీళ్ళ ప్రైజుల కోసమే ఆలోచిస్తారు ఈళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ నాట్ రైట్ వర్డ్ ఇన్ క్రిస్టియన్ కల్చర్. ఇంగ్లీష్ ఏదో నాకొచ్చిన ఇంగ్లీష్ చెప్పాను. ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రైజ్ ద లార్డ్ అని ఎక్కడ చెప్పకండి. అదేంటి ప్రపంచంలో క్రైస్తవులందరూ ఇదే చెప్తారు కదంటే బైబిల్ చెప్పింది. ప్రైజ్ ద లార్డ్ కాదు. పౌలు గారు ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. ఎందుకంటే పౌలు గారి కంటే గొప్ప క్రైస్తవులు లేడు ఇక్కడ. యేసుక్రీస్తు కంటే మొదటి శతాబ్దం సంఘం కంటే గొప్ప బోధకుడు ఎవ్వరు లేరండి. ఏమన్నాడు? మళ్ళీ చదవండి 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. వందన సమర్పణ చేయండి. వందనాలు. వందనమన్నా, నమస్కారమన్నా. ఏమండి? అంతే కదా! సార్ కనిపిస్తుంది. నమస్తే సార్, నమస్తే సార్. వందనాలు సార్. ఇదే బావుంటది. దీనికంటే ఇదే బావుంటది. వందనాలు సార్. ఎంత బావుందండి బైబిల్. అంటే పలకరింపు మంచి పలకరింపు. కనపడంగానే వందనాలండి. మంచి పలకరింపు క్రైస్తవుడికి. హల్లెలూయా అన్నా, ప్రైజ్ ద లార్డ్ అన్నా 2 ఒకటే. హల్లెలూయా అంటే పోనీ అదే భాష. హల్లెలూయా అనేది తెలుగు భాష. ఏ భాష? మనకి తెలుగు వద్దండి. ఇంగ్లీష్ కావాలి, ఇటు హీబ్రూ కావాలి. అది హీబ్రూ భాష. ఏమండి? ఆదిమ హీబ్రూ లేదా గ్రీకు భాష. ఎక్కడ? ప్రకటన గ్రంథం చూద్దాం.
ఎందుకంటే కొంచెం మనం తప్పుగా అనుకున్నా కానీ చెప్పాలి. మందెయ్యాలి. ఎందుకంటే అందరిలాగా మనం ఉండొద్దండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం. ఏవండీ ఎవరైనా విత్ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ మళ్ళీ ఎవ్వరు మాట్లాడొద్దు. మాట్లాడితే దీనికి సమాధానం చెప్పాలి. ఆ! అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇక్కడ ఆగుదాం. ప్రభువుని స్తుతించుడి అని మంచిగుందండి పదం. ఆ పదం దగ్గర ఫుట్‌నోట్‌లో 2 అనే అంకె వేసుంది. దానికి మూల భాషలో అర్థం రాశాడు. మూల భాష అంటే మళ్ళీ ఇది చెప్పాలా? మూల భాష అంటే ఆదిమ భాష రైట్. దేనికి ఆదిమ భాష? అది బైబిలు తెలుగులో ట్రాన్స్‌లేట్ అవ్వడానికి ముందటి భాషని ఏ భాష అంటారు? మూల భాష. ఈ తెలుగు బైబిల్‌కి మూల భాష ఆదిమ హీబ్రూ, గ్రీకు భాషలు. ఈ 2 చెప్పాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన ఒక భాషలో ఉంది. పాత నిబంధన ఒక భాషలో ఉంది. ఈ 2 భాషల నుండి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. కాబట్టి మూల భాషలంటే ఆదిమ హీబ్రూ, ఆదిమ గ్రీకు. మళ్ళీ అందులో లేటెస్ట్ గ్రీక్ ఉంది. ఆధునిక గ్రీక్ ఉంది. ఆధునిక హీబ్రూ ఉంది. వద్దు. ఆదిమది కావాలి. కాబట్టి ఆ భాషలో మూలార్థం 2 అనే అంకెకు మూలార్థం ఏమిచ్చారు మూల భాషలో? హల్లెలూయా. ఈ హల్లెలూయా అనేది ఆదిమ ఏవండీ నూతన నిబంధన కాబట్టి మనం గ్రీక్ అనుకుందాం. ఆదిమ గ్రీకు భాషలోని పదం హల్లెలూయా. దీనికి అర్థం ఏంటి? పైన తెలుగులో స్పష్టంగా ఇచ్చాడు. ప్రభువుని స్తుతించుడి. ఇప్పుడు కనపడ్డరు. ప్రభువుని స్తుతించుడి అనడం కంటే అది అనకుండా పోనీ ప్రభువుని స్తుతించండి బ్రదర్ అనడం కంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటున్నారు ఇంగ్లీష్‌లో. ఇదే ఆదిమ గ్రీకు భాషలోకి వచ్చేసరికి హల్లెలూయా బ్రదర్ అంటున్నారు. 2 అర్థం అదే. ఇక్కడ సందర్భం ఏంటంటే చదువుదాం. ఏవండీ? ఇక్కడ కూడా సర్వలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. ఏంటి? మొదటి నుండి అటు తర్వాత జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. ప్రభువుని స్తుతించుడి. ఏవండీ? గొప్ప జనుల శబ్దము పరలోకము నుండి ఏవండీ? ఇదంతా వింటున్నారు ఎవరు? దర్శనములో చూస్తున్న యోహాను గారు రాసిన పత్రిక ఇది. పరలోకమును గూర్చిన దర్శనం ఆయనకు కనిపిస్తుంది. ఆ పరలోక దర్శనములో అక్కడున్న పరలోకములో ఉన్న ప్రజలు గొప్ప శబ్దంతో ఏమన్నారంటే ప్రభువుని స్తుతించుడి అన్నారు. అన్న తర్వాత మిగతా వాళ్ళు ఏమంటున్నారు? రక్షణ, మహిమ, ప్రభావములు మన ప్రభువుకే చెల్లును అన్నారు. అంటే ప్రభువును స్తుతించుడు అని చెప్పడం తప్పు కాదు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పడం తప్పు కాదు. కానీ నువ్వు ప్రైజ్ ద లార్డ్ అంటే ఆ ప్రైజ్ ద లార్డ్ అని ఎవరికి చెప్పావు? ఆ వ్యక్తి ఏమనాలి వెంటనే? రక్షణ, మహిమ, ప్రభావములు ప్రభువుకే చెల్లును అనాలి. లేకపోతే అది ఇంగ్లీష్‌లో అనరాదు? ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్నాం. మరి అవతల వ్యక్తి ఇంగ్లీష్‌లో దేవుడికి మహిమ చెల్లించాలి ఇంగ్లీష్‌లో. ఎలా చెల్లిస్తావు? నాకు రాదు మరి. మీకెవరికైనా వచ్చా? రానప్పుడు మనకెందుకండి? రానప్పుడు మీకెందుకు? కనుక ప్రైజ్ ద లార్డ్ అనే పదం బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడు చెప్పడం వలన దేవుడికి మహిమ రాదండి. ఇంకా దేవుడికి అవమానం. ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుడితో చెప్పాడు ఏమని? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడు. అంటే బ్రదర్ నువ్వు ప్రభువును స్తుతించని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నువ్వే స్తుతించు అన్నాడు. ఇద్దరిలో ఎవరు స్తుతించట్లేదు. ఓర్ని! మళ్ళీ ఇద్దరు క్రైస్తవులే. మరి దేవుడికి ఎలా ఉంటది అన్నాడు? మళ్ళీ ఇద్దరిలో కనీసం ఒకరైనా స్తుతించాలి కదా! మళ్ళీ ఎందుకు చెప్పుకోవడం? నువ్వు చెయ్యి. నేను నీకు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం ఏంటి ఉపయోగం? అందుకనే నువ్వు దాన్ని పలకరింపు అనుకుంటున్నావు కదా! అయితే వందనాలు అని చక్కగా చెప్పు అంటున్నాడు. ఇప్పుడు రోమపత్రికలోకి వెళ్దాం. ఏమండి? అది అర్థమైంది కదా! ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి అని అర్థం. కొంచెం కష్టంగా ఉంటది. మనకి తెలుసు కాబట్టి మనం హాయిగా నవ్వుకుంటూ నిజమని వింటున్నాం. కానీ అందులో మునిగి స్నానం చేసి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటదో తెలుసా? అందుకే వీళ్ళే దొంగ బోధకులు. అందుకే వీళ్ళ బోధ డిఫరెంట్‌గా ఉంటది. అందరిలాగా వీళ్ళుండరు. హ్మ్. నలుగురితో నారాయణ అనాలట. కులంతో గోవింద్ అనాలట. బైబిల్ అనలేదది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. బైబిల్ ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. చాలా సార్లు చెప్పాను. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజలు ఏది కోరుకుంటే ప్రజల ఇష్టాలు తీర్చడమే పాలకుల పని.
ఇక్కడ దేవుడు మన ఇష్టాలు తీర్చడానికి రాలేదు. ఆయన కింగ్ మేకర్. ఆయన చెప్పింది మనము చేయాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతినే చేయమంటాడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగానే బ్రతకమంటాడు. మనం ఎలాంటి వాళ్ళమంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పరలోకం ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఏహే! పాపులమే ఎక్కువ ఉన్నాం. కాబట్టి పరలోకాన్ని కూడా పాపుల లోకంగా మార్చేస్తాం మనం. ఎందుకంటే ప్రజాస్వామ్యం గదా! పరలోకంలో ప్రజాస్వామ్యం పనిచేయదు సుమా. పరిశుద్ధతే పనిచేస్తది. చదవండి ఇప్పుడు. ఏవండి? మరలా చదువుదాం. 16వ అధ్యాయము 16వ వచనం కంటిన్యూషన్ మన విషయంలోకి రాలే. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. ఇక్కడ ఒక మాట అన్నాడండి. ఏ సంఘములన్నీ అన్నాడండి? క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. రోమా సంఘానికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడిన మాట. క్రీస్తు సంఘములన్నీ అంటే ఆ రోజుల్లో ఉన్న సంఘాలని ఏ సంఘాలు? క్రీస్తు సంఘాలు. ఆ రోజు తప్పుగా అనుకోవద్దు. ఆ రోజు రోమన్ క్యాథలిక్ లేదా? ఆ రోజు హెబ్రోన్ లేదా? ఆ రోజు సిఎస్ లేదా? ఆ రోజు ఏం లేదా? లేదండి. ఆ రోజు అన్ని సంఘాల పేర్లు ఏ పేర్లు? క్రీస్తు సంఘాలు. ఈ రోజేనండి పేర్లు మారినయి అనకూడదు కానీ. ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, మనకు రక్షణ అనుగ్రహించింది, మనకి మార్గం సమ్ముఖం చేసింది ఎవరు తెలుసా? క్రీస్తు. క్రీస్తు పేరు తీసివేసి క్రీస్తు శిష్యుల పేర్లు పెట్టుకుంటున్నావేంటి? పరి, పేతురు, పరి, యోహాను. చూశారు కదా చర్చిల ముందట. పరి అంటే నేను ఏదో అనుకున్నా. పరి అంటే పరిశుద్ధ. ఒరే పరిశుద్ధ యోహాన్ అని పెట్టుకుంటున్న నిన్ను, నీకు అర్థమైందా? యోహాన్ని పరిశుద్ధంగా మార్చింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసు. ఆ యోహానే చెప్పాడు, ఆ పేతురే చెప్పాడు, ఆ 12 మంది అపొస్తలులే చెప్పారు, మేము పరిశుద్ధులు కావడానికి కారణం క్రీస్తు అయ్యా. క్రీస్తు పేరు పెట్టాలి సంఘానికి. నువ్వేంటి పరి యోహాను, పరి క్రీస్తు, పరి పీటరు, పరి జేమ్స్, చాలా పెడుతున్నావు. సంఘానికి ఏ పేరు పెట్టాలి? క్రీస్తు పేరు. అందుకే రోమాలో ఉన్న క్రీస్తు సంఘములన్నీ అన్నాడు. వేరే సంఘాల పేర్లు ఏదన్నట్టు చెప్పాడు పౌలు గారు మొదటి శతాబ్దంలోనే. ఈరోజు చూడండి ఒక ఆయన కొండ పేరు పెట్టాడు, హెర్మోన్ అట. ఏంటది? ఇంకొకడు కోనేటి పేరు బేతెస్తా. కోనేరండి. రోగంతో ఉన్నాడు ఎవడు ముందు అందులో దూకితే దేవదూత కదిలించినప్పుడు వాడు స్వస్థపడతాడు. అది యేసుక్రీస్తు కాలంలో కోనేరు. అది బేతెస్తా అనే ఒక కోనేరు. ఒకడు నది పేరు, ఒకడు కొండ పేరు, ఒకడు బండ పేరు. బేతేలు. బేతేలు అంటే అదే బేతేలు అనే స్థలం యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమైన స్థలం. హెబ్రోను. తప్పుగా అనుకోకండి, నిజాలు మాట్లాడదాం. అది కష్టమైన నన్ను తిట్టుకున్నా పర్లేదు, వాస్తవం చెప్తున్నా. అప్లోడ్ చేస్తా ఇవన్నీ. హెబ్రోన్ అంటే ఏంటి? హెబ్రోను మా 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 పిల్లలు, నా పిల్లలు. హెబ్రోన్ అంటే ఏంటమ్మా? ఏంటయ్యా? కొండ కాదు, హెబ్రోను. మా పక్కన ఉన్న సంస్థ పేరు అనకండి. అసలు ఆ పేరు సంస్థ పెట్టుకుంది, అది కాదు నేను అనేది. హెబ్రోను అనేది ఒక ప్రాంతము పేరు. దావీదు గారు సింహాసనం ఎక్కి పరిపాలన చేయకముందు 7 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రాంతం అది. కనానులో ఒక ప్రాంతం అది. అక్కడ మొట్టమొదటి అబ్రహాం గారు కనానులో అడుగుపెట్టినప్పుడు బలిపీఠం కట్టిన ప్లేస్ అది. స్థలం. ఒక స్థలం పేరు, ఒక కొండ పేరు, ఒక కోనేటి పేరు, ఇంకేమన్నాయి? బైబిల్లో చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా. ఒక ఆయన రెహబోతు సంఘం అని పెట్టుకున్నాడు. ఏ బోత్ అట? అది కూడా ఒక ఆయన ఏకంగా యేసుక్రీస్తు శిలువ వేసిన ప్లేస్ పేరండి కల్వరి, పుర్రే. కల్వరి అంటే అర్థం అదే, పుర్రే. నిజం చెప్తున్నాను. కపాలం అంటే పుర్రే కదా. కపాలం అంటే ఏంటి? ఇదేనా? దీన్నే పుర్రే అంటారు. మస్తిష్కం ఉంటుంది కదా లోపల, మెదడు తీసేస్తే ఉండేది పుర్రే, దాన్నే కపాలం అంటారు. ఎందుకు ఆ పేరు? అక్కడ యేసుని శిలువ వేశారు. ఇంకొకటి యేసుని కొట్టారు కదా, రాళ్ళు పరిచిన స్థలం, అది పెట్టుకోరాదు. అంటే కొట్టితే, పెడితే. ఇంకో విషయం మనం స్వీకరించలేని నిజం ఏంటంటే యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారు. అంతే కదా, సిలువ వేసి చంపారు. సిలువలో చనిపోయాడని చెప్పొచ్చు, సిలువలో ఆయన సిలువ బొమ్మ వేసి, యేసుక్రీస్తు సిలువ బొమ్మ వేసి సిలువలో చనిపోయాడని చెప్పొచ్చు, తప్పేం కాదు. కానీ సిలువతో యేసును చంపారండి. అంటే యేసును చంపడానికి ఉపయోగించిన ఆయుధమే సిలువ. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ వేసుకొని తిరుగుతున్నాం? మెడలో. అంతేగా, మెడలో.
స్త్రీలు చూడండి మీ తాళిబొట్లకు ఉంటది అవి. తీసి చూడండి కావాలంటుంటే. మన యేసును చంపిన ఆయుధాన్ని మనం ఎక్కడ తగిలించుకొని తిరుగుతాం? అంటే యేసు సావాలనేనా మీ కోరిక? నువ్వు చావడంలో కూడా మంచి అర్థం లేదు. ఆయన చనిపోతేనే రక్షణ ఓకే. కానీ నా ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు యేసుని గొడ్డలతో నరికి చంపారు అనుకుందాం. ఇప్పుడు గొడ్డలు మెడకేసుకొని తిరుగుతాం మనం? అనుకుందామండి. నిజాలు మాట్లాడదాం. గొడ్డలు మెడకేసి తిరుగుతామా? గొడ్డలు చూడంగానే ముందు గుర్తొస్తావు. అబ్బో! మా ప్రభువుని చంపేసారండి. అసలు మాకు గొడ్డలు చూపించకండి అంటాం. కానీ ఏంటోనండి. కొన్ని కష్టాలున్న నిజాలే. సిలువ మెడలో పెట్టుకొని తిరిగిన ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు సిలువలు పెట్టుకొని తిరుగుతుండ్రు. ఆళ్ళ భక్తితోనా? ఆళ్ళకి ఫ్యాషను. ఈ మధ్య ఒకాయన చెవుకి పెట్టుకున్నాడండి సిలువ. ఫ్యాషన్ అయిపోయింది. భవిష్యత్తులో ఏమవుతదో మరి. సరే ఏది ఏమైనా సిలువకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు కానీ, సిలువలో మరణించడం చెప్పొచ్చు. బొమ్మ గీసి చూపించొచ్చు. యేసు చనిపోయాడు ఎలా అంటే సిలువ బొమ్మ గీసి చూపించడం తప్పేం కాదు గానీ, యేసు కంటే నువ్వు దేనికి విలువిచ్చినా విగ్రహారాధన. యేసు బొమ్మ ఉంటదో ఉండదో గానండి చర్చిలలో చాలా చాలా చర్చిలలో వెనకాల సిలువ బొమ్మ ఉంటది బాగా. అంటే ఉండడం నేను తప్పనట్లేదు గానీ, ఆ సిలువకు విలువిస్తున్నావా? సిలువ మీద చనిపోయిన క్రీస్తుకు విలువిస్తున్నావా అన్నదే ప్రశ్న. ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయి? ప్రభువా నన్ను సిలువ సాటున మరుగుపరచు. మరుగుపరచు అంటే దాచిపెట్టని. మరి సిలువ ఎవరు ఎక్కుతారు బాబు? మీరెక్కాలి ప్రభువా. నేను మాత్రం సిలువ సాటున మరుగు అంటే దాక్కొనుండాల. ఆయనేమో ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని మీరు వెంబడించండంటే అంటే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి రివర్స్. ఆయనేమో మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును ఆయన చెప్తే ప్రభువా మేము చెప్పం గాని ప్రభువా మేము సిలువ చాటున ఉంటాం ప్రభువా నువ్వే ఎళ్ళు ప్రభువా అన్నట్టుంది. సిలువంటే శ్రమ. నువ్వు ప్రభు కోసము శ్రమ పడాలి, కష్టపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు సంఘములని ఏమంటున్నాయి తెలుసా? వాళ్ళకి వందనాలు చెప్తున్నా. అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘాలే ఉన్నాయి తప్ప వేరే ఏం లేదు. అందుకే మన సంఘం పేరేంటి? క్రీస్తు సంఘం. ఇంగ్లీష్‌లో క్రైస్ట్ చర్చ్ అంటున్నాం. ఎందుకంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒకటే సంస్థ ఉంది. ఆళ్ళు పేరు పెట్టుకున్నారు తప్ప చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్నారు తప్ప ఆ చర్చిలో క్రైస్ట్ లేడు. కనుక మనం క్రైస్ట్ చర్చ్ అని పెట్టాం. క్రైస్ట్ చర్చ్ అంటే క్రీస్తు సంఘము. ఎవరు? మనమే క్రీస్తు సంఘము. క్రీస్తు తప్ప మరెవరి పేరు పెట్టడానికి సంఘాలకు అర్హత లేదు. పెట్టారా అయితే వాళ్ళే పరలోకం ఇస్తారు. క్రీస్తు అక్కడ ఉండడు తెలుసా? నిజమది. ఎందుకంటే రోమాలో ఉన్న సంఘమునకు క్రీస్తు సంఘములని ఏం చేస్తున్నాయి? వందనం. ఆ రోజు నిజమైన సంఘాలండి. ఏ పేరు పెట్టాలో వాళ్ళకి తెలుసండి. ఈరోజు ఎన్ని పేర్లొచ్చినాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమన్ సంఘం గూడా వచ్చింది. ఏంటో తెలుసా? రోమన్ సంఘం ఏంటి చెప్పండి? రోమన్ కాథలిక్. అందుకే ఇదంతా ఎందుకు తీశానంటే రోమన్స్‌ను బట్టి రోమన్ కాథలిక్స్ వచ్చింది. ఈ రోమా సంఘంలో వెళదాం. ఈ రోమా సంఘము ఎవరు స్థాపించారనేది ఆన్సర్ ఈరోజు మనకదే ఆన్సర్. అందుకే ఈ వివరాలన్నీ ఇస్తున్నాను. ఇదంతా మనకిది అది స్థాపించబడింది రోమా సంఘము స్థాపించబడిన ఆ స్థాపకుడు ఎవరు? ఎలా స్థాపించబడింది తెలిసితే క్లోజ్ చేద్దాం పార్ట్ 1. కానీ ఈ రోమా సంఘమునకు ముందు ఈ చరిత్ర అంతా మనకు తెలియాలి. ఇప్పుడు రోమన్ కాథలిక్ ఏర్పడింది. రోమన్ కాథలిక్ తెలియాలి చరిత్ర. బైబిల్ చరిత్ర మనకు తెలియాలి. రోమన్ కాథలిక్స్ ఎలా ఏర్పడింది? ఇదిగో ఈ రోమా సంఘాన్ని బట్టే ఏవండి? రోమా సంఘాన్ని బట్టి రోమన్ కాథలిక్స్ అనే ఒక సంస్థను వారు స్థాపించారు. కాథలిక్ స్థాపించి వాళ్ళకంటూ బైబిల్ కాకుండా వాళ్ళకంటూ కొన్ని రాసుకున్నారు. అందులో యేసుక్రీస్తును ప్రక్కకు నెట్టేసి మేరీ మాతను గొప్ప చేయడం వాళ్ళు ప్రారంభించారు. కానీ వారు క్రైస్తవులే. ఒకప్పుడు ఈ రోమా సంఘంలో క్రైస్తవులే. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ రోమా సంఘ క్రైస్తవులే. అది ఎలాగో చివరిలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ రోమా సంఘము ఎలా స్థాపించబడింది? దీన్ని ఎవరు స్థాపించారు అంటే కొంతమంది పౌలు గారు అన్నారు. కొంతమంది ఇంకెవరైనా ఆప్షన్ చెప్తారా మీరు? రోమా సంఘాన్ని స్థాపించిన సంఘ కాపరి పేరు. రోమాలో సంఘం సువార్త ఎలా అంతే కదా! మొదట సువార్త ఎలా వెళ్ళింది? క్రీస్తు సువార్త ఎలా వెళ్ళింది? ఎవరైనా చెప్పగలరా? ఆలోచిద్దాం. పౌలు గారు మొత్తానికి 3 ప్రయాణాలు చేశారు. అందులో ఏదో ఒక ప్రయాణం యాడ్ చేయని అంతేనా? పౌలు గారు కాదు. పౌలు గారు పత్రిక రాశారు.
రోమాలోనికి క్రీస్తు సువార్త ఎలా వెళ్ళింది? ఎవరైనా చెప్పగలరా? వెళ్దాం. నేను బైబిలే పరిశీలిద్దాం. నేను సొంతంగా చెప్పకూడదు. వెళదాం. ఏవండి? అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. ఏవండి? అది మీకు తెలియాలంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి మనం. కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. ఎందుకంటే ఏవండి, సంఘ చరిత్ర అనే పుస్తకం పేరేది? అపోస్తలుల కార్యములు. సంఘాల చరిత్ర తెలియాలంటే ఏ పుస్తకం చదవాలి? అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3, 4 వచనాలు ముందు చదువుదాం. అంటే సంఘ స్థాపన కూడా ఎప్పుడు జరిగిందంటే యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాతే సంఘ స్థాపన. యేసు ఉన్నప్పుడు సంఘం, ఎందుకంటే క్రీస్తు పేరు మీద సంఘం స్థాపించబడాలంటే యేసు చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, ఆయన పేరు మీద సంఘం స్థాపించబడాలి. ఇప్పుడు అదే 3వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు వారు శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, శ్రమ పడిన తర్వాత 40 దినములు వారితో కూడా దేవుని రాజ్యము విషయం గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 4వ వచనం. ఆయన వారిని కలిసి ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నాడు. ఏమండి, ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినాలు ఉన్న తర్వాత ఆయన ఆరోహణం అవ్వక ముందు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం, నేను చేసిన వాగ్దానం కూడా ఇది నెరవేరే వరకు మీరు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి ఎటు వెళ్ళొద్దు అన్నాడు. నెక్స్ట్ 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందెదరు అనెను. ఏమండి, వాగ్దానం అదండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుదురు, కనుక మీరు యెరూషలేము విడిచిపెట్టి ఎటు వెళ్ళకండి. ఆ తండ్రి వాగ్దానం నెరవేరే వరకు ఇక్కడే ఉండండి అన్నాడు. వాళ్ళు అలాగనే ఉన్నారండి. ఒక మేడగదిలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకుండా ఉన్నారు. అలా ఉన్నవారు ఏమండి, పెంతుకోస్తు అనే పండగ వచ్చింది. ఏమండి, పెంతుకోస్తు అనే పండగ వచ్చింది. 2వ అధ్యాయము మొదటి వచనం. పెంతుకోస్తు అనే పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అంటే పరిశుద్ధాత్ముడి యొక్క ప్రవేశం. పరిశుద్ధాత్ముడు సంచకరువుగా వీళ్ళ దగ్గరకు ఉండడానికి, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు మనతో. యేసు 2వ రాకడ వరకు ఉండడానికి పరిపూర్ణముగా ఆయన దిగిపోయే ఆ ప్రారంభం. అకస్మాత్తుగా గాలి వచ్చిందట, అగ్నిజ్వాలల వంటి నాలుకలు వచ్చేయట, వారి 12 మంది మీద వాలగా వారు ఏం జరుగుతున్నదట? వాళ్ళ 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాటలాడసాగిరి. అన్య భాషలు మాటలాడసాగిరి. దానికి దీనికి రోమా సంఘానికి కనెక్షన్ ఏంటంటే ఉంది. వీళ్ళు అన్య భాషలు మాట్లాడినప్పుడు పేతురు గారు నిలబడి, వాళ్ళ లీడర్ కదా, పెద్ద శిష్యుడు నిలబడి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ఎంతమంది మారారు తెలుసా? 3000 మంది మారారు. అది కూడా చూద్దాం. 37వ వచనం. ఆయన ప్రసంగం తర్వాత వాళ్ళు అంటున్నారు, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఆ వాగ్దానం మీకును
మీ పిల్లలకును దూరస్తులందరికిని అనగా ప్రభువైన దేవుని యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఏవండి వాళ్ళు ఎంతమంది మారారు? రేపు నుంచి చదువుదాం. 41 వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఒక్క ప్రసంగానికే. 3000 మంది ఈ ప్రసంగానికి మారిపోయారు. ఆ 3000 మంది మారిన వారిల్లో రోమా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇది 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఇప్పుడు. ఏవండి 2వ అధ్యాయం 5 నుండి చదువుదాం. 5 తర్వాత 10 5వ వచనం ముందు. ఆ కాలమున అంటే పెంతుకోస్తు పండగ దినమున ఆ కాలమున ఆకాశం కింద నుండు ప్రతి జనములోను నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఇది స్టోరీ. ఇది చరిత్ర. అంటే పెంతుకోస్తు పండక్కి ఆకాశము కింద చెదిరిపోయి ఉన్న యూదులందరూ పండక్కి ఎక్కడ చేరుకున్నారు? యెరూషలేముకు. అదే కదా నేనంటుందా? అక్కడ రాయబడిందా? మరలా ఆ కాలమందు ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అంటే పండక్కొచ్చారు. పండక్కొచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగిన తర్వాత పేతురు గారు నిలబడి ప్రసంగం చేశాడు. చేసిన తర్వాత 3000 మంది మారారు. ఆ 3000 మందిలో రోమీలు కూడా ఉన్నారు. 10వ వచనం చదువుదాం ఇప్పుడు. అందులో ఎవరెవరు ఉన్నారట? కురేనీ దగ్గర లిబియా ప్రాంతం అందుండు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు. అర్థమైందా? ఈ పెంతెకోస్తు పండగకి ఎక్కడి నుండి కూడా వచ్చారు? రోమాలో పరావాసులుగా. అంటే అక్కడే చెప్పాడు. రోమాలో పరావాసులుగా ఉన్నవారు ఎవరు? యూదులు. యూదుల సొంత ఊరేది? యూదుల సొంత పట్టణం ఏది? యెరూషలేము. యెరూషలేము ఏ దేశంలో ఉంది? పాలస్తీనా. పాలస్తీనా వాళ్ళు, యెరూషలేము వాళ్ళు పరావాసులుగా ఎక్కడ ఉన్నారట? రోమాలో ఉన్నారు. ఎందుకు? చెదిరిపోయారు అంతకుముందు. దేవుడే చెదరగొట్టాడు. వాళ్ళ పరిస్థితిని బట్టి చెదరగొడితే రోమాలోకి వెళ్ళి పరావాసులు అంటే పరదేశులుగా ఉంటున్నారు. సొంత దేశం కాదు వాళ్ళది. ఎప్పటికైనా వాళ్ళు ఇప్పటికి కూడా చూడండి, ప్రపంచ దేశాలు చెదిరిపోయిన యూదులందరూ ఎప్పటికైనా యెరూషలేము రావాలని పరితపిస్తున్నారు నేటికి కూడా. ఎందుకంటే అది వాళ్ళకి సమాధులున్న పట్టణం, వాళ్ళ పరిశుద్ధులు ఉండే పట్టణం. అక్కడ యేసు రెండో రాకడ జరుగుతుందని ఇంకా నమ్ముతున్న గుడ్డి యూదులు వాళ్ళు. ఇప్పుడు యేసు రెండో రాకడలో యెరూషలేము ఎందుకు వస్తాడు ఆయన? ఆయన వస్తాడు కానీ యెరూషలేము రాడు. వాళ్ళు ఇంకా నమ్ముతారు. ఎందుకంటే యేసును నమ్మని బ్యాచ్ వాళ్ళు. కనుక యూదులు అంటే చెదిరిపోయిన యూదులు. యూదులు ఎవరు? యేసుక్రీస్తు జాతి వాళ్ళు కదండి. యేసుక్రీస్తు ఎవరు? యూదా గోత్రం. చెదిరిపోయిన యూదులందరూ అనేక దేశాలకు చెదిరిపోయారు. అందులో రోమాలో కూడా పరావాసులుగా ఉన్నారు. రోమా నుండి పరావాసులుగా వచ్చిన వారు యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు. అక్కడ మొత్తానికైతే 17 జాతుల వారు ఆ పండగకు వచ్చారు. అందులో రోమా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. మరి అందులోనే కదా 3000 మంది మారారు. అందులో మరి రోమీలు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఈ 3000 మంది బాప్తిసం పొందారు. 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత ఊరుకున్నారు ఏంటి? ఆ ఉన్న 51 రోజులు కూడా ఇంటింట కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, యేసుగురించి తెలుసుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బ! తర్వాత మరలా ప్రసంగానికి 5000 మంది మారారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి శిష్యుల సంఖ్య విస్తరిస్తుందట. 50 రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే యూదులు మరలా పస్కా పండగ అయిపోయే వరకు. ఏవండి? 50 రోజులు అక్కడ ఉంటారు. అలా ఉన్న వారిలో ఎవరున్నారో తెలుసా? రోమా నుండి వచ్చిన యూదులు. మళ్ళీ యూదులే అండి. రోమాలో ఉన్న యూదులే. మళ్ళీ అన్ని జనులకు యేసు తెలియదు. మనకు కూడా యేసు ఎప్పుడు తెలుసండి? మనకి యేసుక్రీస్తు వారు దేవుడని ఎప్పుడు తెలిసింది? యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కదా మరణాన్ని జయించి తిరిగి లేచాడు, దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. అందుకు మనకి యేసు దేవుడని తెలిసింది. కానీ యేసు మరణించి లేవక ముందు కూడా దేవుని కుమారుడని ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల ద్వారా యూదులకు మాత్రమే తెలుస్తది. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరే ఉంది. మన దగ్గర ఉందండి? లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారమే మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు. ఆ మెస్సయ్యే యేసు అని యూదులకు మాత్రమే తెలుసు. ఆ భాగ్యం వాళ్ళకే దక్కిందండి. యూదులలో నుండే రక్షణ అందుకే అన్నాడు. కనుక ఆకాశం కింద చెదిరిపోయిన యూదులందరూ, అనేక దేశాల కింద చెదిరిపోయిన యూదులందరూ పెంతెకోస్తు పండగకి ఎక్కడికొచ్చారట? యెరూషలేముకి వచ్చారు. ఆ పండగ రోజు పేతురు గారు నిలబడి ప్రసంగం చేశాడు. దడ 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 కాల్చి పడేశాడు 3000 మందిని. అంటే వాక్యంతో సుమా? గనుతో కాదు. వాక్యంతో కాల్చేస్తే 3000 మంది యేసుక్రీస్తుకు శిష్యులైపోయారు. తర్వాత 5000 మంది. తర్వాత
శిష్యుల సంఖ్య విస్తరించింది. అంటే రోమాలోనికి పౌలు గారు సువార్త తీసుకువెళ్ళలేదు. అలానే పౌలు గారి శిష్యుడు తిమోతి తీసుకువెళ్ళలేదు. రోమా పట్టణం నుండి ఆల్రెడీ చెదిరిపోయిన యూదులు వచ్చి తీసుకొని వెళ్ళారు. రెండో ప్రయాణములో పౌలు గారు రోమా పట్టణంలోనికి వెళతాడు. అరెస్ట్‌గా, అది కూడా హౌస్ అరెస్ట్‌గా వెళతాడు. మీకు విషయం తెలుసా? ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో తెలుసా పండక్కి వాళ్ళు? యెరూషలేం ఎక్కడండి? రోమ్ ఎక్కడ? ఒకసారి చూద్దాం బైబిల్ పటంలో మనం చూస్తే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారండి వాళ్ళు. వాళ్ళ భక్తికి మెచ్చి. ఏవండీ పండక్కి రావడం అంటే దేవుని యొద్దకు రావడం అండి ఆ రోజుల్లో. ఏవండీ యెరూషలేం ఎక్కడండి? ఈ పౌలు గారి మూడవ ప్రయాణము. ఈ మ్యాప్ చూస్తే కుడివైపున క్రింద యెరూషలేం ఉందండి. ఆ యెరూషలేము దగ్గర నుండి ఎడం వైపున పైన ఇటలీ ఉంది. ఆ ఇటలీ ముఖ్య పట్టణమే రోమా. చూసారా? పట్టణం ఉన్నదా? మ్యాప్ ఉందా? చించేసారా? కొంతమంది చూడండి బైబిల్ ఎట్టుంటదో. కనీసం జాగ్రత్త ఉండదండి. వెనక పేజీ పోతే నాకేంటి, ఉంటే నాకేంటి. చినిగిపోయిందా? బాగా చదివితే చినిగిపోవాలా. మా బైబిల్ చూడండి. పెన్నులతో టిక్కులేసి గీతలు గీసి ఉంటాయి. పిచ్చోడు అనుకుంటారు చాలామంది. పిచ్చోడు కాదండి. ఈ పి ఈ ఇదంతా ఇక్కడ ఎక్కించుకుంటున్నాం. మరి చినిగిపోతే పక్కన పెట్టి కొత్తది కొంటాం. మళ్ళా చదువుతాం. అలా చినగాలి. చూడండి మ్యాప్‌లో ఏముంది? ఏవండీ? కిందెక్కడోనండి కుడి పక్కన ఏవండీ? కింద యెరూషలేము, ఎడం పక్కన పైన ఇటలీ. అంటే ఇటలీలో ఉన్నవారు కూడా పండక్కి ఎక్కడికొచ్చారు? ఇవన్నీ మధ్యలో సముద్రాలండి దాటుకుంటూ ప్రయాణం చేసి రావాలి. నెలలు ప్రయాణం చేసి యెరూషలేముకొచ్చారంటే వాళ్ళకి భక్తి ఉంది. అందుకే అన్నాడు 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారు? ఆకాశము కింద చెదిరిపోయిన భక్తి గల యూదులు అన్నాడు. అన్నాడా ఆ మాట? భక్తులే వస్తారు. వాళ్ళు భక్తులండి. మరి వాళ్ళకే క్రీస్తు సువార్తను అందించాలి. ఎందుకంటే లైన్‌లో వాళ్ళే ఉన్నారు. తెలియాలి. బైబిల్ అంటే అలాటి ఇలాంటి పుస్తకం కాదు. చరిత్ర పుస్తకం. వాళ్ళకున్న భక్తి చూడండి. నేర్చుకోవాలండి. రోమా సంఘం నేర్పు పాఠాలు. భక్తులు కాబట్టి వాళ్ళు నెలలు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చిన వారు క్రీస్తుని గూర్చిన సువార్త పేతురు గారు ప్రకటిస్తే వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. పొందిన తర్వాత తీసుకొని వెళ్ళారు రోమా పట్టణమునకు. ఎందుకంటే రోమా పట్టణం మామూలు పట్టణం కాదు. ఏవండీ? రోమా పట్టణం ఎలాంటిదో ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను. అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం. తెలియాలి. ఆ పట్టణము చాలా బలమైన పట్టణం అండి. అది రాజధాని. ఏవండీ? అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో తర్వాత అంటే సువార్త వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో అకుల ప్రిస్కిల్లకి ఎదురైన సంగతిని మనం చూస్తామండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఎక్కడి నుండి వచ్చారట? ఇటలీ నుండి ఎక్కడికొచ్చారు? అయిపోయింది. పైన చదివాం కదండి. ఇటలీ అంటేనే రోమ్ అండి. ఇటలీ దేశం వాళ్ళు ఇటలీ నుండి ఇక్కడికి వచ్చారంటే ఇటలీలో ఉన్న రోమా నుండి వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? పౌలు గారు ఎక్కడికి వెళ్ళి దిగిన తర్వాత వాళ్ళని కలిశానన్నాడు? కొరింథే. ఏథెన్స్ అండి ముందు లైన్‌లోనే ఉంది. చదవండి, నేను కొత్తగా చెప్పట్లే కదా. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి ఎక్కడికొచ్చాడు? కొరింథీకి వచ్చాడు. క్షమించండి, కొరింథీకి వచ్చారు వాళ్ళు. ఎక్కడి నుండి? ఇటలీని విడిచిపెట్టి. ఎందుకు? చక్రవర్తి ఆజ్ఞ ఏమని? అసలు యూదుడు అనేవాడు రోమా పట్టణంలో ఉండొద్దు. ఉంటే కోసి పడేస్తానన్నాడు అంతే. ఎందుకంటే యూదులండి జ్ఞానం కలిగిన వారే కానీ గొడవ ఎక్కువండి వీళ్ళకి. ఎందుకంటే యూదులలో ఒకటి క్రీస్తుని నమ్మేవారు క్రైస్తవులు అయ్యారు. ఒకటేమో క్రీస్తును నమ్మని మోసే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. వీళ్ళు నాది రైట్ ఈ గొడవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది.
యూదుడు అనేవాడు ఎవడు రోమాలో ఉండదు. పొండి అన్నాడు. అదొకటి కారణం అవ్వచ్చు. రెండోది క్రైస్తవులు మారిన తర్వాత ప్రాణాలిస్తూ అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తున్నారు. అంతే కదా! క్రీస్తుని నమ్మినవాడు ఎలా ఉంటాడు? క్రీస్తును ప్రకటించి మరొకరిని క్రీస్తు వైపు మళ్ళిస్తాడు. కాబట్టి క్రైస్తవులు ఎక్కువ పెరిగిపోతున్నారని ఒకవేళ ఈ అకుల, ప్రిస్కిల్లను రావడానికి కారణం అది కూడా కావచ్చు. అంటే నేను 2 కారణాలు చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారట? కొరింథుకొచ్చారట. పొంతు వంశీయుడు అకుల అను ఒకడును, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా కొరింథుకొచ్చారు. పోనీ కొరింథ్ ఎక్కడుంది? ఏవండీ ఇదే పట్టణంలో చూస్తే కొరింథీ మాసిదోనియా ప్రాంతంలో కింద భాగంలో ఉంది. కొరింథీ, కెంక్రేయ, అకయ. అంటే దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. అవునండి. అది రోమా సంఘంలో ఉన్న వారి పరిస్థితి. మనల్ని భారతదేశం విడిచి వెళ్ళాలి క్రైస్తవుడు అంటేనే మనం బతుకు. మనకు కూడా వచ్చింది ఆర్డర్ వచ్చింది. ఆ మధ్య కాలంలో ఒక ఆయన బిల్లే ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఓపీ త్యాగి తెలియాలా మనకి? క్రైస్తవుడా నీకు తెలియాలి. భారత జనతా పార్టీ అధినేత ఓపీ త్యాగి అనే ఒక మంత్రి ఒకనాడు జనతా పార్టీలో ఉన్న ఆయన. వీళ్ళు మాట్లాడితే హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటున్నారు. మాట్లాడితే ఒక పాట పాడతారండి మన క్రైస్తవులు. ఏం పాట అంటే, పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా మా దేశం, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు పుట్టిన దేశం మా దేశం. మరి ఇండియాలో ఎందుకున్నావు బాబు? పాట పాడడానికి కూడా అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. నీది పాలస్తీనా, ఎవరు చెప్పారు నీది? వినర్లేదు ఈ పాట. సండే స్కూల్ పిల్లలకి నేర్పాను, నేను చిన్నప్పుడు పాడాను. పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా నా దేశం, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు పుట్టిన దేశం నా దేశం. ఆ పాటలోనే చెప్తున్నా కదా నేను భారతీయుని కాదని. మరి నిన్ను బొమ్మనకపోతే ఉంచుతారేంటి? ఎవడండి రాశాడు పాట? పాలస్తీనా ప్రభు పుట్టిన దేశం. నీ దేశం కదా, నువ్వు పుట్టిన దేశం ఏ దేశం? భారతదేశం. భారతదేశం నా దేశం, భారతీయుణ్ణి నేను, కానీ పాలస్తీనాలో పుట్టిన యేసును అంగీకరించిన క్రైస్తవుని నన్ను. బాగుంది. అంటే మన క్రియలను బట్టి కూడా అండి కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసి ఓపి త్యాగి అనేవాడు ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. ఏంటో తెలుసా? పార్లమెంటులో, కేంద్రంలో క్రైస్తవులు భారతదేశం వాళ్ళది కాదు, వాళ్ళు క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోవాలని బిల్లు ప్రవేశపెట్టబోయాడు. కానీ ఆ రోజు అడ్డుకున్నారు. లేదా మనకు కూడా క్లౌదియ చక్రవర్తికి ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ రోజు, ఏమండి, రోమీయులు అసలు ఎవ్వరు రోమాలో ఎవ్వరు యూదులు ఉండొద్దు, రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే చచ్చినట్టు వెళ్ళారు ఆ రోజు చక్రవర్తులు కాబట్టి. కనుక మన ప్రవర్తన కూడా మనం భారతీయులము కాదన్నట్టు ఉండదు. ఎందుకంటే మనం భారతీయులమే. మనం భారతీయులం. భారత గడ్డలో పుట్టినాం మనం. అయినా భారతదేశం ఏంటి, పాకిస్తాన్ ఏంటి, అంత దేవుడిచ్చిన భూభాగమే. అందులో నువ్వు గీతలు గీసుకున్నావు, నువ్వు గిరిలు గీసుకున్నావు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు ఒక దేశంలోకి ప్రభువును పుట్టించాడు, రక్షకుడిని అనుగ్రహించాడు. ఆయన నమ్మిన వారికి రక్షణ పరలోకాన్ని అనుగ్రహిస్తానని దేవుని సంకల్పం. కనుక ఇలాంటి పరిస్థితులు రోమాలో ఉన్న యూదులు రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞకు అకుల, ప్రిస్కిల బయలుదేరి మాసిదోనియా ప్రాంతమైన కొరింథుకు వచ్చారండి. చరిత్ర, బైబిల్ చరిత్ర. అంటే రోమా ఎలాంటి పట్టణమో మనకి తెలియాలి. భయంకరమైన పట్టణము, అధికారంతో కూడిన పట్టణము, రోమియుల ప్రవాస స్థానం అది. ఎఫెసీ 1, రోమా 1. రోమియుల ప్రవాస స్థానం. అంటే ప్రవాస స్థానం అంటే ఏంటి? సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు రోమియులు, బలమైన వాళ్ళు రోమియులు, అధికారం వాళ్ళది. అలాంటి వారి దగ్గర ఎవరో పరావాసులుగా ఉన్న యూదులు ఉండడం అంటే చాలా కష్టమండి. అలాంటి కష్ట పరిస్థితిలో రోమా సంఘం ఉంది. కనుక రోమా సంఘానికి మొదట సువార్త వెళ్ళింది ఆ పెంతెకోస్తు పండక్కి వచ్చిన యూదులు తీసుకువెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇది మనకు ఆధారం. దాంతోనే మారారా లేదన్నది మనకు తెలియదు, కానీ మొత్తానికైతే మొదట సువార్త, క్రీస్తుని గుర్చిన సువార్త రోమాలో నుండి పెంతెకోస్తు పండక్కి వచ్చిన వారు ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే బాప్టిజం తీసుకున్నారు కదా వాళ్ళు, పైగా సంఘంతో కలిసి ఉన్నారు కదా, ఇంటింట కూర్చున్నారు, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నవారు కదా. ఖచ్చితంగా వాళ్ళు రోమాలోనికి సువార్త తీసుకుని వెళ్ళి ఉంటారు. ఒక సంఘ కాపరి వెళ్ళి స్థాపించిన అవసరం లేదు. ఎందుకంటే యూదులకు ఒక గొప్పతనం ఏంటో తెలుసు. ప్రతి యూదుడికి ధర్మశాస్త్రం తెలుసు. ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని అవలీలగా మాట్లాడగలడు. ప్రతి యూదుడు ఆలోచించగలడు. ఏమంటే మనం జాలర్లని చెప్పుకున్న పేతురు, యాకోబు, ఆంద్రయ్య
వాళ్ళు జాలర్లుగా, విద్య లేని పామరులుగా మనకు కనిపిస్తారు కానీ వాళ్ళకో ధర్మశాస్త్రం బాగా తెలుసు. వాళ్ళు క్రీస్తుని ధర్మశాస్త్రాన్ని బట్టి అంగీకరించాడు. నతనయేలుని ఒకాయన పిలిచాడు. పిలిచి, "మేము మెస్సీయని కనుగొన్నాము" అంటే అని చెప్పాడండి. ఎవడు? ఆంద్రయ, క్షమించండి. ఆంద్రయ గారు, పేతురు గారు చెప్పారు. మేము నతనయేలు పిలిచి ఫిలిప్పా? ఆ! ఫిలిప్పు నతనయేలుని పిలిచి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంటది. నతనయేలుని పిలిచి, "మేము మెస్సీయని కనుగొన్నాం, నువ్వు కూడా రా" అంటే నతనయేలు ఏమన్నాడు తెలుసా? "ఎక్కడ?" అన్నాడు. అప్పుడు నజరేతులో అన్నాడు. ఎవరు? ఫిలిప్పు. నజరేతులో ఉన్నాడు మెస్సీ అంటే, అప్పుడు నతనయేలు అంటాడు, "అసలు నజరేతులో నుండి మంచిదేదైనా వస్తాదా?" అన్నాడు. అవును. నజరేతులో నుండి మంచిదేం రాదు లేఖనానుసారంగా. అంటే వీళ్ళకేం తెలుసు? ధర్మశాస్త్రము, బైబిల్ బాగా తెలుసు. వాళ్ళు జాలరులైనా, మనం చదువుకున్నోళ్ళమైనా బైబిల్ తెలీదు. అదే వాళ్ళకి మనకున్న తేడా. యూదులకు బైబిల్ మీద ధర్మశాస్త్రం మీద బాగా పట్టండి. మనకు కూడా ఉండాలి పట్టు. మన గ్రంథం గురించి పట్టు మనకుండాలి. లేదంటే నష్టపోయేది మనమే. కనుక ఇది మొదటి భాగం ముగించుకుందాం. 10:30 అయింది. రోమా సంఘ స్థాపన మొదటి శతాబ్దంలో ఎలా జరిగిందన్నది మనము ఆలోచించాం. రెండో భాగంలో ఇంకా ఇంకా ముందుకు మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం.